చాలా మందిలో తరచుగా కనబడేది మూత్రం సన్నగా రావడం అనే సమస్య. దీనికి డిపెండింగ్ ఆన్ ద ఏజ్ వేరియస్ కాజెస్ ఉంటాయి. అంటే రీజన్స్ అనేవి వేరీ అవుతాయి. డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ అండ్ హిస్ ఆర్ హర్ ఏజ్. మోస్ట్ కామన్ కాజ్ అంటే మనం చూసుకున్నట్టయితే చిన్న పిల్లల్లో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్‌లో అందరికంటే కామన్‌గా అంటే అన్నిటికంటే కామన్‌గా ఉండేది ప్రెప్యూజ్ అనేది సన్నగా అవ్వడం. అంటే అంగం ముందు ఉండే చర్మం అనేది దగ్గరికి రావడం. ఇది చిన్న పిల్లల్లో గాని పీడియాట్రిక్ పాపులేషన్‌లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మూత్రం సన్నగా రావడానికి. నెక్స్ట్ మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే ఒక 20-40 ఇయర్స్ టు 45 ఇయర్స్ ఉన్న వాళ్ళలో మూత్రం సన్నబడ్డానికి కారణం వేరే ఉంటుంది. దాన్ని స్ట్రిక్చర్ యురేథ్రా అంటాము. అంటే మూత్రనాళంలో ఎక్కడో ఒక చోట అది సన్నమవుతుంది. సన్నమయినప్పుడు ఆటోమేటిక్‌గా మూత్రం అనేది బయటికి రాదు ఎక్కువ. అండ్ ఓల్డ్ పీపుల్ అంటే ముసలి వాళ్ళలో అరౌండ్ 55, 60 ఆ తర్వాత ఏజ్ ఉన్న వాళ్ళలో మోస్ట్ కామన్ కాజ్ మూత్రం సన్నగా రావడానికి ప్రాస్టేట్ ఉంటుంది. ప్రాస్టేట్ అనేది వయస్సుతో పాటు పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 55-60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ద ప్రాస్టేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, అది పెరిగినప్పుడు మూత్రం సరిగ్గా రావడానికి ఇబ్బంది ఉంటుంది. సో, పెద్దవాళ్ళల్లో ప్రాస్టేట్ అనేది మెయిన్ కారణం. సో, డిపెండింగ్ అపాన్ దేర్ ఏజ్ అండ్ డిపెండింగ్ అపాన్ ద కాజ్ ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది అంతా కూడా మగవాళ్ళలో మూత్రం సన్నగా రావడం గురించి. ఆడవాళ్ళలో మూత్రం సన్నగా రావడం అనేది వెరీ అన్‌కామన్. ఎస్పెషల్లీ చిన్నవాళ్ళలో అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు. ఆఫ్టర్ మెనోపాజ్ అంటే ఆఫ్టర్ 50, 55 ఇయర్స్ వాళ్ళలో మాత్రమే మూత్రం అనేది సన్నగా రావడం అనేది చూస్తుంటాము. అండ్ దీనికి కారణం ఏంది అంటే వాళ్ళకు హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి మెనోపాజ్ తర్వాత. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఎవ్రీథింగ్ విల్ బి రెడ్యూస్. సో, వాళ్ళలో మూత్రనాళం అనేది ఈ హార్మోన్స్ లేకపోవడం వల్ల ఆ ఏరియా డ్రై అయిపోయి మూత్రనాళం సన్నబడుతుంది. ఆ సన్నబడడం వల్ల వాళ్ళకు మూత్రం అనేది ఇబ్బందితో వస్తుంది. సో, మూత్రం సన్నగా వస్తుంది, ఇబ్బందితో వస్తుంది అన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలోని యూరాలజిస్ట్‌కి కన్సల్ట్ అవుతే చిన్న చిన్న పరీక్షల ద్వారా దాన్ని మేము కాజ్ ఏంది అనేది చూస్తాము. దాని తర్వాత డిపెండింగ్ అపాన్ ద కాజ్ కొంచెంమందికి ఓన్లీ మెడికల్ థెరపీ ఉంటుంది. కొంచెంమందికి మాత్రం సర్జికల్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ అవసరం పడుతుంది. సో, భయపడకుండా ధైర్యంగా మీకు మూత్రం సన్నమొస్తుంది, ఇబ్బందితోనొస్తుంది అనుకుంటే యూరాలజిస్ట్‌ని కలిస్తే మీకు డెఫినెట్‌లీ మంచి ఔట్‌కమ్ అనేది వస్తుంది.